హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ రెసిపీస్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా. ముందుగా మనం మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ఒక మీడియం సైజ్ మ్యాంగోని తీసుకొని పైన స్కిన్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇక్కడ నేను 1 కప్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ చిల్లుడ్ విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ ని బాగా బీట్ చేసుకోవాలండి హ్యాండ్ విస్కర్తో. ఒక 2 మినిట్స్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తిరిగి ఒక 3 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. అంటే క్రీమ్ సాఫ్ట్ బీట్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. క్రీమ్ చల్లగా ఉంటేనే మనకి త్వరగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నాకు ఇలా సాఫ్ట్ బీట్ రావడానికి 5 to 6 మినిట్స్ టైం పట్టిందండి. తర్వాత ఇందులో 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని వేసుకుందాం. వీటన్నింటిని మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఇది ఆప్షనల్. అలాగే కొన్ని ట్యూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవాలి. ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కనుక రోస్ట్ చేసి వేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ట్యూటీ ఫ్రూటీ వేసాను. తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకొని స్వీట్ సరిపోకపోతే ఎక్స్ట్రా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 8 బాక్స్లో తీసుకొని ఈ బాక్స్ని నైట్ అంతా ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. ఒకవేళ అలా వీలు కాకపోతే కనీసం 6 నుంచి 7 గంటల వరకు మీరు ఫ్రీజర్లో ఉంచాలి. ఇక్కడ 8 బాక్స్లో వేసిన తర్వాత ఇంకా క్రీమ్ మిగిలిందండి. ఇప్పుడు నేను ఈ క్రీమ్ని కప్ కేక్ మౌల్స్లో వేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచానండి. ఇవి సెట్ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాము. ముందుగా మనం కప్ కేక్స్లో వేసుకున్నవి కప్ కేక్ మౌల్స్లో వేసుకున్న ఐస్ క్రీమ్ తీస్తున్నానండి. ఇవి వెంటనే వచ్చేసాయి తీయగానే. చూడటానికి షేప్ కూడా చాలా బాగుందండి. ఇవి కేక్లా ఉంది, ఐస్ క్రీమ్లా లేదు చూడటానికి, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి పిల్లలకు కూడా బాగా నచ్చాయి. మనం ఐస్ క్రీమ్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయకూడదండి ఎక్కువ సార్లు. అలా ఓపెన్ చేస్తే కనుక మనకి ఐస్ క్రీమ్ సెట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనం బాక్స్లో ఉన్న ఐస్ క్రీమ్ని స్కూప్ చేసుకుందాం. సమ్మర్లో కూల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ని నేను చాక్లెట్ సిరప్ అండ్ స్ప్రింకిల్స్తో గార్నిష్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సురేఖ రెసిపీస్.